బోనాల పండుగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు విశ్వ హిందూ రక్ష పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు యమునా పాఠక్. ఎంతో శక్తివంతమైన అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పాత బస్తీలో అన్యక్రాంతమవుతున్న ఆలయాలను కాపాడడానికి తనతో పాటు హిందూ బంధువులంతా కలిసి నడవాలని పిలుపునిచ్చారు. ఇక ఆలయాల పరిరక్షణ కోసం యమునా పాఠక్ చేస్తున్న కృషిని కొనియాడారు ఆలయ కమిటీ సభ్యులు. మహిళా అయ్యుండు కూడా ఎంతో ధైర్యంగా ఆలయాల రక్షణపై పోరాడుతున్నందుకు గాను యమునా పాఠక్ ను అభినందించారు. చాలా మంది ఏంటంటే హైదరాబాద్ అనగానే ఇప్పటి వరకు కూడా మన చరిత్ర పుటమిలోకి వెళితే చాలా మంది ఇక్కడ హైదరాబాద్ వాస్తవ్యులకే హైదరాబాద్ చరిత్ర ఏంటయ్యా అంటే కేవలం 400 సంవత్సరాలకే పరిమితం చేసుకుంటూ వచ్చారు మిత్రులారా ఇప్పటి వరకు. కానీ దేవప్రమాణమైన భాగ్యనగరంలో ఒకనొకప్పుడు అనేక మంది ఋషులు మహర్షులు తపస్సంపన్నులు తపస్సు చేసి ఈ భూలోకం మీద ఈ అద్భుతమైన పవిత్ర ప్రాంతం మీద దేవుళ్ళను సైతం రప్పించుకున్న మహా పవిత్ర తపో భూమి మన భాగ్యనగరం. చరిత్రలో కనుగొనైపోయింది. చరిత్రను మనకి చెప్పకుండా చేశారు. 200 నుంచి 2000 సంవత్సరాల గణనీయమైన చరిత్ర ఉన్న ఆలయాలు మన దగ్గర, అలాంటి ఆలయ సంపద మన దగ్గర ఉంది. ఈ రోజు ఎంతమంది అయితే హిందూ భక్తులు ఇంత గణనీయంగా వస్తున్నారో కనీసం ప్రతి ఆదివారం అయినా ఇలాంటి సంఖ్యలో మనం పాత బస్తీ అని చెప్తున్న మన ప్రాశస్త్యం ఉన్న మహానగరంలో హిందూ భక్తులు చైతన్యంతో వెళ్ళినాడే నిజమైన సార్థకత్వం హిందువులని చెప్పుకోవడానికి మిత్రులారా. ఈ రోజు మన గుడి మన బలం ద్వారానే ప్రతి హిందువుకి మేము భరోసాగా ఉంటాం, ప్రతి హిందువుకి మరో హిందూ భరోసాగా ఉంటారనే ఒక సంకల్పంతో, ఒక సత్సంకల్పంతో మన గుడి మన బలం మేము స్టార్ట్ చేసాం. అనేక మంది హిందూ భక్తులు ఎవరైతే ఆ గుళ్ళల్లో రిజిస్టర్ అవుతారో వాళ్ళకి అన్ని రకాలుగా కూడా హిందూ సంఘం హిందూ బంధువులందరం కూడా మేము వాళ్ళకి సంఘటితం చేస్తూ వాళ్ళకి సాగిభావం తెలుపుతూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము ఉంటామని చెప్పే తరుణం అది. శివవాహిని శ్రీ మహాకాళి దేవాలయం లాల్ దర్వాజా 117వ బ్రహ్మోత్సవాలు ఈ రోజు చివరి దశకు చేరుక ఉన్నాయి. ఈ రోజు ఇప్పుడే పోతరాజు గారు, దేవాలయ అధికారిక పోతరాజు గారు అశ్విన్ ముత్తిరాజు గారు దేవాలయానికి చేరుకొని అక్కడ బండారు తీసుకుని వెళ్లి వారి నివాసంలో పోతరాజు వేషధారణ చేసుకొని ఈ గ్రామ ప్రజలను ఆశీర్వించడానికి, గ్రామం కూడా గుల్పియడానికి, దుష్ట శక్తులు పారదోడానికి ఈ గ్రామం అంతా సంచరించి